హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం కమ్యూనిటీ హాల్ని చూద్దాం. ఫరక్కాలో ఉన్న చూసారా, చాలా పెద్దదన్నమాట. ఇందులో లేడీస్కి జెంట్స్కి సపరేట్గా జిమ్ ఉంది, లైబ్రరీ ఉంది, తర్వాత షటిల్ ఆడుకోవడానికి కోట్లు ఉన్నాయి. ఇంకా వంటలోకి వస్తే అది మినపప్పు అండి, 1/2 కప్పు. తర్వాత 1 కప్ ఏమో బ్రౌన్ టాప్ మిల్లెట్. ఇది ఒక మిల్లెట్స్లోని వెరైటీ అన్నమాట. దీన్ని తెలుగులో అండుకొర్రలు అంటారు, హిందీలో హరి కంగ్ని అంటారు అనమాట, తమిళ్లో వరగు అంటారంట. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట, అందుకని నేను దీన్ని మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఈ రెండింటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1/2 కప్ మినపప్పు, 1 కప్పు బ్రౌన్ టాప్ మిల్లెట్, ఈ రెండింటిని వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కలిపి ఎక్కువసేపు బాగా పిసికి కడగాలండి. కడిగితే ఆవిడ మట్టి అదంతా పోతుంది. దీని నీళ్ళని ఒక గిన్నెలోకి వంపేసుకోవాలన్నమాట. ఇంకా మురికిగా ఉంటే మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కడిగి శుభ్రం అయిందాక కడుక్కోవాలన్నమాట. కడుక్కొని తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని చూసారా, అంత అమౌంట్ నీళ్ళు పోసుకొని దాని మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ మనం నాననివ్వాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని గాలించుకొని రాళ్ళు అవన్నీ ఏమన్నా అడుగునుంటే అయిపోతాయి అన్నమాట. ఇలా గాలించడం అంటే ఒక పక్క సైడ్కి పెట్టి నీళ్ళని అలా అంటే అయిపోతుంది. అప్పుడు దాన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. కొన్ని వాటిలో మట్టి రాళ్ళు ఉండవు, కానీ ఒక్కోసారి తగులుతాయి. కాబట్టి మనం ముందలే కేర్ఫుల్గా ఇలా గాలించుకున్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేద్దాం. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మిక్సీ. మనం ఎప్పుడైనా వేసినప్పుడు దాన్ని ఓవర్ నైట్ మనం ఫెర్మెంట్ చేయాలి. ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్ మనకి గట్ ఫ్రెండ్లీ అన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ దేనికైనా చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని మనల్ని ఇడ్లీ, దోశలు ఇవన్నీ తింటే హెల్దీగా ఉంటాం అన్నమాట. మిల్లెట్స్ ఇంకా చాలా మంచిది కాబట్టి ఈ ఇడ్లీ ఇంకా బాగా ఉపయోగపడుతుంది మీకు వెయిట్ లాస్ కానీ. దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది అన్నమాట. ఈ డైజెస్టివ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బ్రౌన్ టాప్ మిల్లెట్లో. షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని తింటే రివర్స్ చేస్తుందంటండి, షుగర్ చాలా కంట్రోల్ చేస్తుందంట. ఎందుకంటే దీనిలో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందంట. అందుకని దీన్ని మీరు ఇప్పటి నుంచి వాడుకుంటే హెల్తీగా ఉంటారు. సిస్టర్స్ కూడా అలవాటు చేసుకున్నారు అనుకోండి, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఇది చాలా మంచిది. ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. మనం ఇడ్లీ గిన్నెలు తీసుకొని దానికి నెయ్యి రాద్దామండి. రాస్తే ఏంటంటే వెంటనే పై ఊడొస్తాయి ఇడ్లీలు, అతుక్కోకుండా వేస్ట్ పోకుండా ఉంటుంది అన్నమాట. అందుకని నెయ్యి రాస్తున్నాను. పాత రోజుల్లో అయితే ఒక క్లాత్ వేసి దాని మీద చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం బ్యాటర్ని తీసుకొని ఆ ప్లేట్లో మనకు కావాల్సిన సైజులో వేసుకోవాలి. చిన్న ఇడ్లీ కావాలనుకుంటే కొంచెం వేయండి పిండి, పెద్ద ఇడ్లీ అనుకోండి ఎక్కువ క్వాంటిటీ వేస్తే మీకు 2 ఇడ్లీ తింటే సరిపోద్ది అనమాట. ఇవి బాగా ఉబ్బుతాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసుకున్నా పర్వాలేదు. మన పూర్వకాలంలో ఇలాంటివి తిని బాగా హెల్దీగా ఉండేవాళ్ళండి. మనం అన్నీ చేంజ్ చేసుకుని హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి ఇలా హెల్దీ వంటలు వండుకొని తింటే మనం మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఫ్లాక్స్ సీడ్స్ చల్లానండి. అది కూడా కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్ చేయడానికి
హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇలా వీలున్నప్పుడల్లా వాడుకుంటుండొచ్చు. తర్వాత దీన్ని మూత పెట్టాలన్నమాట. కానీ కుక్కర్ విజిల్ పెట్టకూడదు. ఇందులో పెడితే ఇడ్లీ రాయిలాగా అవుతుంది, గట్టిగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు విజిల్ పెట్టొద్దు. ఇలా మూత పెట్టేసి ఒక 10 minutes పెట్టారంటే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అవుతాయి. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. దానికి వేయించిన శనగపప్పు ఉన్నాయి కదా, అవి 1 కప్పు. ఇది కొబ్బరి అన్నమాట, కోకోనట్. మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వాడుకోవచ్చు. సాల్ట్, జీలకర్ర, చిన్నులపాయలు, అల్లం. చిన్నులపాయలు అన్నిట్లో ఎక్కువ వేసుకుంటే మంచిదండి. తర్వాత పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసానండి, తర్వాత కొబ్బరి వేసాను. ఇది కొబ్బరి చట్నీ అన్నమాట. తర్వాత సాల్ట్, జీలకర్ర, అల్లం, చిన్నులపాయలు వేసుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మిక్సీ వేసుకోండి. తర్వాత దాంట్లో ఆమ్చూర్ పౌడరు లేకపోతే చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత నేను మిరపకాయలు లాస్ట్లో వేసాను, ఎందుకంటే కొంచెం తగులుతూ ఉంటాయి, బాగుంటుందని అలా వేసాను. మీరు ముందే వేసేసుకోవచ్చు. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దానికి తిరగమాత వేద్దాం. తిరగమాతకి గిన్నె పెట్టుకొని దానిలో నూనె తీసుకొని, నూనె వేడైన తర్వాత తిరగమాత గింజలు, మీకు కావాలంటే మినపప్పు వేసుకోవచ్చు, లేకపోతే అది ఆప్షనల్. నేనైతే ఆవాలు, జీలకర్ర వేస్తానండి. నూనె బాగా కాగిన తర్వాత వేస్తే బాగా అవి టేస్టీగా ఉంటాయి. తర్వాత మిరపకాయలు కూడా వేసుకోండి. అయిన తర్వాత ఆపేసి మనం కరివేపాకు వేసుకుంటే తిరగమాత రెడీ అయిపోయింది. దాన్ని అంతా బాగా కలిపేసి మనం పోపు పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ ఈజీ అండి. ఇందులో నేనేమీ ఫ్రై చేయలేదు, అన్నీ అలానే పచ్చిగానే వేసేసాను. ఫాస్ట్గా వేసేసుకొని ఇలా తయారు చేసుకుంటే ఇదొక టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది తినడానికి కూడా. చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో, సాఫ్ట్గా, ఎమ్మీగా, హెల్దీగా ఇడ్లీ రెడీ అండి. దీనిలో ఫైబర్ కంటెంట్, అన్ని మినరల్స్, ప్రోటీను, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని మనం హ్యాపీగా రోజు రెగ్యులర్గా చేసుకొని తినొచ్చు. అదే పిండిని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. దాంట్లో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వెళ్ళిపోతాయి. చట్నీ కూడా ప్రోటీన్, కాబట్టి హెల్దీ డైట్ ఇది. మనకి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, మేడం మిల్లెట్తో ఏమైనా వంటలు చేసి చూపించండి అని. అందుకని నేను ఇవన్నీ అమెజాన్ నుండి తెప్పించి చేశాను అనమాట. తర్వాత నేను ఇదే పిండితో దోశ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను అనమాట. ప్యాన్ పెట్టుకున్నాము. హీట్ అయిన తర్వాత మనం ఆ పిండి, ఇడ్లీ పిండి ఉంది కదండి, దాన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలపాలి. బాగా కలిపితే మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయినప్పుడు మనకి అది దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా పల్చగా చేశాను. అది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఈ దోశలోని మీరు డిఫరెంట్ దోశలు చేసుకోవచ్చండి. ఉల్లిపాయ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అన్ని ఏది కావాలంటే అది చల్లుకోవచ్చు. ఇంకా మిగిలిన కూర అలా కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం మందంగా వేసేసాను, మీరు కావాలంటే పల్చగా వేయచ్చు. నాకు కొంచెం సాఫ్ట్గా ఇష్టం, అందుకే నేను ఇలా చేశాను. మీరు క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు కాల్చండి. తర్వాత నెయ్యి వేసి కాలుస్తున్నాను. నెయ్యి కూడా ఆవు నెయ్యి కదా, మంచిదంట, అందుకని ఆవు నెయ్యి వేసి దోశలు కాలుస్తున్నా. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ హార్ట్ను కూడా స్ట్రెంథన్ చేస్తుందంటండి, హార్ట్ హెల్త్ మంచిదంట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నేను కొన్ని సెర్చ్ చేసి
చెప్తున్నాను మీకు. ఇంకా మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళిపోయి వీటి బెనిఫిట్స్ని సెర్చ్ చేసుకొని చూసి రెగ్యులర్గా వాడుతూ ఉండండి. దీంతో ఇంకా మనం ఎన్నో వెరైటీలు చేయొచ్చు. కిచిడీ చేయొచ్చు. అలాగే ఇదే పిండిని మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి అలా కూడా దోశ వేసుకోవచ్చు. ఇది హీటర్ మీద వేసరికి ఇలా ఉందండి. మీరు గ్యాస్ మీద కాలిస్తే ఈవెన్గా మొత్తం బాగా చక్కగా కాలుతుంది. ఇది వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం రెగ్యులర్గా వాడితే కొంచెం తింటేనే 2 ఇడ్లీలు తిన్నామనుకోండి హెవీగా ఉంటుంది అనమాట. ఇంకా అస్సలు ఆకలేదు. దాంతో మనం వెయిట్ లాస్ అవుతాం అనమాట. వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్. ఇంకా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ ఎంతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అది ఈజీగా వచ్చేస్తుంది. నేను కొంచెం మెత్తగా ఉండాలని త్వరగా తీసేస్తున్నాను అనమాట. కొంచెం బాగా కాలనిస్తే అన్ని వైపులా దానంతట అదే లేసి వస్తుంది అనమాట. మీరు ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇడ్లీకి కానీ దోశలకు కానీ నానేసుకున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నారు అనుకోండి. మెంతులు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అది మామూలుగా తాగటం అలా కాకుండా తినటం కాకుండా ఇలా ఇడ్లీ దోశలు వాటిలో వేసేసారనుకోండి, అవి దోశలు ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి. మీకు హెల్త్ కూడా ఆటోమేటిక్గా బాగవుతుందన్నమాట. అందుకని ప్రతిసారి నానబెట్టేటప్పుడు మినపప్పుతో పాటు అవి కూడా నానబెట్టుకోండి. ఇంకా కావాలంటే మినపప్పులో కొంచెం సోయా కూడా వేసుకోవచ్చు. దాంతో కూడా ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం హెల్దీ ప్రోడక్ట్ని మన వంటల్లో వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు హాస్పిటల్స్కి డబ్బులు పెట్టి వాటి చుట్టూ తిరగకుండా ఆరోగ్యంగా హెల్దీగా మనం వంటలు చేసుకొని తిని హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఇది ఇంకో దోశ కూడా వేస్తున్నాను. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందండి. దానికి వేరే సపరేట్గా మెడిసిన్స్ వాడకుండా ఇది రెగ్యులర్గా తిన్నామంటే ఆటోమేటిక్గా గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది వేగాన్స్ కూడా తినొచ్చండి. మీకు చాలా ఆప్షన్ తక్కువ ఉంటాయి కదా, అందుకని దీన్ని వాడితే మీకు డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. ఇందులో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ కంటెంట్ చాలా ఎక్కువ అండి. కాబట్టి కంప్లీట్ ఫుడ్ అనొచ్చు ఒక రకంగా. చట్నీలో కూడా హెల్దీ ప్రాపర్టీసే ఉన్నాయి. అది కూడా ప్రోటీన్ ఫుడ్డే. నేను అల్లం చట్నీ కూడా చేసి పక్కన పెట్టాను. అంత కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 దోశలు తిన్నామంటే మనకి ఫుల్గా పొట్ట హెవీగా ఉంటుందన్నమాట. ఇంకా మనం డైట్ గురించి ఆలోచించక్కర్లేదన్నమాట ఇలాంటి ఫుడ్ తిన్నామంటే. ఇంకా రిచ్ సోర్స్ ఆఫ్ బి విటమిన్ కూడా ఫుల్గా ఉంటుందండి. మనం ముడి బియ్యం తింటే ఎంత ఎఫెక్టో అంత ఎఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.